హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. మీ పర్సన్ అండ్ మీరు కరెంట్ ఏ ఫీలింగ్స్లో ఉన్నారనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఏదో విషయం మీద చాలా స్ట్రగుల్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఫైనాన్షియల్లీ రిలేటెడ్ కొన్ని గివ్ అండ్ టేక్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి వాళ్ళ దాంట్లో, అది కూడా కనిపిస్తుంది మనకి. ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి, సింహరాశి, కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి, మీనరాశి కనిపిస్తున్నాయి. ఫైర్ ఎనర్జీ మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మీ పర్సన్ అసలు మీ దగ్గరికి ఎందుకు రావట్లేదు, ఇంకా ఎందుకు కమ్యూనికేషన్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది అని అంటే, మీ పర్సన్ ఒక రిలేషన్షిప్ నుంచి వాక్ అవే చేశారు. అంటే ఒక రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు ఇంకా. అండ్ ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మీరే లోకం అన్నట్టు మాట్లాడతారు. అండ్ మీకోసం మొత్తం అందరినీ వదులుకొని మీ దగ్గరికి వస్తున్నాను అన్నట్టుగా మీతో మాట్లాడతారు. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఎందుకు రాలేకపోతున్నారు అయినా కూడా అని అంటే, ప్రజెంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు చాలామంది ఇక్కడ. అండ్ కొంతమంది థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నవాళ్ళు ఆ థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అండ్ అవన్నీ వదిలేసి కొంతమంది మీ దగ్గరికి వస్తారు. కొంతమంది పూర్తిగా ఆ రిలేషన్స్ కట్ చేసుకోకుండా కూడా మీ దగ్గరికి వస్తారు. అండ్ మీరే మ్యారేజ్ మెటీరియల్ లాగా మిమ్మల్ని వాళ్ళు చూస్తున్నారు. సో ఇప్పుడు ఏంటి అని అంటే, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, స్ట్రగుల్స్ చేస్తున్నారు, ఇంట్లో కూడా గొడవలు పడుతున్నారు. మేబీ ఆ థర్డ్ పార్టీ రిలేషన్ అయి ఉండొచ్చు, లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అయి ఉండొచ్చు. గొడవలు అయితే పడుతున్నారు మీ పర్సన్. అండ్ అందుకే వాళ్ళందరినీ వదిలి మీ దగ్గరికి రావాలి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మీ పర్సన్కి. అండ్ కమ్యూనికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాగే మాట్లాడతారు, మీరే లోకం అన్నట్టు మాట్లాడతారు. ఇంకా వాళ్ళు మీ వైపు వస్తున్నట్టుగా. కొంతమంది ఏంటంటే మిమ్మల్ని వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోతున్నట్టుగా కూడా మాట్లాడతారు. అంటే మీతో రిలేషన్కి కంటిన్యూ చేయలేను, థర్డ్ పార్టీలో ఉన్నవాళ్ళు మెయిన్ ఇలాగ చేస్తారు. మీరు ఇంకా వాళ్ళ రిలేషన్లోకి రావడానికి కుదరదు, థర్డ్ పార్టీ రిలేషన్ చాలా స్ట్రాంగ్ రిలేషన్, ఇంకా అదే కంటిన్యూ చేస్తాను అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఓకే, అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ అయితే ఒక లాంగ్ కాన్వర్సేషన్ అయితే రాబోతుంది. ఈ కమ్యూనికేషన్ పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, పాజిటివ్ కమ్యూనికేషనే వస్తుంది అని వెయిట్ చేయకండి. కమ్యూనికేషన్ వస్తుంది, బట్ ఏంటంటే అందులో నెగిటివ్ పాయింట్స్ చెప్పే అవకాశం చాలా కనపడుతుంది ఇక్కడ. ఎందుకు అనంటే, ఇలానే ఈ రిలేషన్ కాదని ఇంకో రిలేషన్కి, ఆ రిలేషన్ కాదని మీ దగ్గరికి, మీది కాదని వాళ్ళ దగ్గరికి అలా వెళ్ళడం చేస్తారు మీ పర్సన్. అండ్ మిమ్మల్ని ఒక ఏంజిల్ అయితే ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, మీ రిలేషన్ని అండ్ మిమ్మల్ని కూడా. ఆర్కేంజల్ మైకల్, ఆర్కేంజల్ గ్యాబ్రియల్, వీళ్ళిద్దరిలో ఒకరు ఎప్పుడూ ఒక ఏంజల్ మీ రిలేషన్ని అండ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంది. ఓకే, సో మీరు ఈ సిచ్యువేషన్ని డిఫరెంట్ యాంగిల్స్లోంచి చూస్తున్నారు. మీది హై ప్రీస్టెస్ ఎనర్జీ, హైలీ నాలెడ్జబుల్ పీపుల్ మీరు. సో ఈ సిచ్యువేషన్కి పాజ్ నొక్కి అసలు ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అనేది కూడా చూస్తున్నారు మీరు. ఓకే, అండ్ ఏదో ఒక విషయం సాక్రిఫైస్ చేశారు. మేబీ అది రిలేషన్ అయి ఉండొచ్చు, లేదా జాబ్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా ఫ్యామిలీ రిలేషన్ అయి ఉండొచ్చు, లేదా మనీ అయి ఉండొచ్చు. ఏదో ఒకటి సాక్రిఫైస్ చేశారు మీ పర్సన్ కోసం మీరు. ఓకే, సో ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ జస్టిస్, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ వరల్డ్ కార్డ్. ఒక సైకిల్ అయితే ఎండ్ అవ్వబోతుంది. మీరు ఏదైతే ఇప్పుడు కార్మిక్ సైకిల్
మీ లైఫ్లో నడుస్తుందో ఆ కార్మిక్ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది 27th. నెక్స్ట్ ఆన్వర్డ్స్ ఇంకో సైకిల్ బిగన్ అవ్వబోతుంది. ఇది మోస్ట్లీ తులారాశి, కన్యారాశి, కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది ఇది. ఓకే, వాళ్ళకి ప్రజెంట్ ఏ కార్మిక్ సైకిల్లో ఉన్నారో ఆ కార్మిక్ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది, న్యూ సైకిల్ బిగిన్ అవ్వబోతుంది. ఈ న్యూ సైకిల్ అయితే చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, చాలా హ్యాపీగా ఉంటారు. మీరు అనుకోని విషయాలు ఎన్నో జరుగుతాయి, అవి కూడా మంచి విషయాలే. నెగిటివ్ థింగ్స్ కానట్లేదు నేను, అన్ని పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి. నెక్స్ట్ ఆన్వర్డ్స్ 28th ఆన్వర్డ్స్ ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఆ న్యూ పర్సన్ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు అయి ఉంటారు. అండ్ చాలా స్టబర్న్ పర్సన్, ఒక సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్. ఓకే, న్యూ పర్సన్ మీకు ప్రపోజ్ చేయటం, అండ్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు ఈ ప్రపోజల్ని. ఓన్లీ పాస్ట్ పర్సన్ తోటే లైఫ్ లీడ్ చేయాలి అని వాళ్ళు అనుకుంటారు. న్యూ పర్సన్ని యాక్సెప్ట్ చేయరు ఇక్కడ చాలామంది. ఓకే, బట్ కొంతమంది పాస్ట్ పర్సన్తో బాగా విసిగిపోయి ఉన్నవాళ్ళు న్యూ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ట్రావెల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. మేబీ వాళ్ళు మీ దగ్గరికి దూరం నుంచి ట్రావెల్ చేసి రావచ్చు. మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరి కోసం ఒకరు ట్రావెల్ చేసుకోవచ్చు ఇక్కడ. మీరైనా వెళ్ళొచ్చు, వాళ్ళైనా రావచ్చు ఇక్కడ. ఓకే, అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవో కనిపిస్తున్నాయి. ఇంకా ఎవరికో మీరు హ్యూజ్ అమౌంట్స్, పెద్ద పెద్ద అమౌంట్స్ మీరు ఎవరికో లోన్గా ఇవ్వడమో, లేదా వాళ్ళు మీకు లోన్గా ఇవ్వడమో, మీరు తిరిగి ఇవ్వకపోవడమో, లేదా వాళ్ళు ఇవ్వకపోవడమో ఏదో జరుగుతుంది ఇక్కడ. మొత్తానికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవో నడుస్తున్నాయి ఇక్కడ. మీకు అవనివ్వండి, అటు మీ పర్సన్కి అవనివ్వండి. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ గ్రోత్ కనిపిస్తుంది మీకు ఫ్యూచర్లో. ఫైనాన్షియల్ గ్రోత్ కనిపిస్తుంది అండ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి, లేదా జాబ్ చేసే వాళ్ళకి ఏదైనా శాలరీ హైక్ చేయొచ్చు, లేదా అంతకంటే మంచి జాబ్ దొరకవచ్చు. ఓకే, హై పెయిడ్ శాలరీ ఉన్న జాబ్ దొరకవచ్చు. సో ఇలాంటివేవో మీరు చూస్తారు నియర్ ఫ్యూచర్లో. అండ్ ఇది ఒక వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో ఈ రాశుల వాళ్ళైతే తప్పకుండా ఉంటారు. ఓకే, లక్కీ నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ 6. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 2222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష, పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి అండ్ డీటెయిల్స్ చెప్తాను నేను. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. మీరు ఈ వీడియో చూసే టైంకి ఈ రీడింగ్లో ఉన్న పాయింట్స్ మీకు రెజొనేట్ అవుతాయి. రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేసేయండి, రెజొనేట్ అయ్యే పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఓకే, ఒక్క పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వట్లేదు అనుకోండి, రీడింగ్ మీది కాదు అని వదిలేసేయండి, వీడియోని స్కిప్ చేసేయండి. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైతే మ్యారేజెస్ కాని వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ రీయూనియన్స్ అండ్ కమ్యూనికేషన్ రీయూనియన్ అయితే వాళ్ళది ఈ మంత్లో సెప్టెంబర్ 3rd నుంచి ఇవన్నీ జరగబోతున్నాయి. బట్ ఎవరికైతే మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తున్నారో, అంటే మ్యారేజ్ ఈ ఇయర్లో జరగాలని చూస్తున్నారో, ఏప్రిల్ మంత్లో వాళ్ళకి సెపరేషన్ జరిగి ఉంటే వాళ్ళకి ఈ ఇయర్ అయితే మ్యారేజ్ జరగదు. ఓకే, అంటే పెళ్ళి కాని వాళ్ళకి చెప్తున్నాను నేను. ఓకే, వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మాత్రమే అవుతుంది మ్యారేజ్ అనేది. మ్యారేజ్ కాని వాళ్ళ కోసమే చెప్తున్నాను నేను. ఏప్రిల్లో చాలామంది సెపరేషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు ఏప్రిల్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెప్టెంబర్ 3rd ఆన్వర్డ్స్
రీయూనియన్స్. నెక్స్ట్ ఇయర్ మ్యారేజెస్ జరుగుతాయి. ఓకే. అండ్ ఎవరైతే అంతకంటే ఎక్కువ పీరియడ్ నో కాంటాక్ట్లో ఉండి సెపరేషన్లో ఉన్నారో వాళ్ళకైతే నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ ఏప్రిల్ జరుగుతాయి రీయూనియన్స్. ఓకే. సో అలా కొంచెం టైమింగ్స్ అయితే మనకి ఉంటాయి ఇక్కడ. సో అందుకనే చెప్తున్నాను, మీరు టెన్షన్ పడిపోవద్దు. రెమెడీస్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ డేట్స్ వర్తించవు. రెమెడీస్ ఎవరైతే చేస్తున్నారో ఆ రెమెడీస్ చేసుకునే వాళ్ళు, మేనిఫెస్టేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ డేట్స్ వర్తించవు, వాళ్ళకి వేరే డేట్స్ ఉంటాయి. ఓకే. అది పర్సనల్ రీడింగ్లో తెలుస్తుంది మనకి. వాళ్ళకి రీయూనియన్ ఎప్పుడవుతుంది, వాళ్ళకి కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది, కాల్స్ అండ్ మెసేజెస్ ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ కూడా మనకి పర్సనల్ రీడింగ్లో ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే. సో రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.